ఇవాళ మోటో వ్లాగింగ్. ఇవాళ విజయన్న మోటో వ్లాగర్, మేము మాత్రం కారు వ్లాగర్. చేసే ఏ 6-7 కిలోమీటర్లకి ఎంత హడావిడి చూడు. తిన్నావేమన్నా? తిన్నావు కదా ఇప్పుడు. 4 గుడ్లు తిన్నావు. 4 గుడ్ల నలుగురు 4 గుడ్లు తిన్నారు. 4 గుడ్లు తిన్నావు. నేను ఒక్కనే 4 తినలే. నువ్వు ఒక్కడు. నువ్వు చెప్పడం మాత్రం 10 గుడ్లు తింటా కావాలంటే. What is 20? 20. I have. How much is 20? I have. Take it. This is 20. Give me the stick. Stick. I mean, 10 రూపీస్ ఇచ్చి 20 రూపీస్ అని చెప్పి పిల్లల దగ్గర మోసం చేస్తుంది అబ్బాయి. అసలు వాడికి 20 రూపాయలు ఏంటో కూడా తెలీదు. వాళ్ళకి తెలియనట్లుంది ఎంత అంటే ఏ నోట్ ఎంత. నాకు వచ్చబ్బా లాంగ్వేజ్. Norba. What are you studying? No study. How many years only? 4 years old. 4 ఏళ్ళు ఉంటాయి వీడికి. మేము చేరాపుంజి నుంచి డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ వరకు వచ్చినాము. ఇది ఆల్మోస్ట్ మెయిన్ సిటీ నుంచి ఒక 20 to 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దిస్ ట్రైల్ ఈజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. కిందకి పోనీకి 6.5, పైకి రానికి 6.5 ఉంటుందని గైడ్ చెప్పాడు. బెస్ట్ మీకు రూట్ తెలిసినా కూడా గైడ్ని హైర్ చేసుకోండి. మ్యాక్సిమం ఒక 1000 రూపాయల నుంచి 1500 వరకు తీసుకుంటాడు. బార్గెన్ చేయండి. ఎందుకన్నా మంచిది. వాడిని తీసుకుంటే వాళ్ళకి ఒక మనీ సోర్స్ కలిగించినట్టు ఉంటుంది. ప్లస్ అలాగే మీకు మీ దగ్గర లగేజ్ ఏమైనా ఉంటే ఆ లగేజ్ కూడా మోస్తాడు. కింద హోమ్ స్టేస్ కూడా ఉంటాయి. మీకు ఒకవేళ హోమ్ స్టేస్లో ఉండాలనుకుంటే మీరు అక్కడ కూడా ఉండొచ్చు. పోనీకి రానికి ఒక 3 నుంచి 4 గంటలు పట్టొచ్చు. ఏంది పవర్ సేవింగ్ మోడ్లో ఉన్నావా? అంటే నేను వెళ్ళగలనా లేదని ఏదో ఒక చిన్న అండర్స్టాండ్ చేసుకుంటున్నా. వెళ్తావులే. ఏం సంగతులు? కింద ఎవడున్నాడు, పైన ఎవడున్నాడు? ఓకే. నొకోలిక ఎక్కడ? నోకాలిక ఉంది కదా ఎక్కువ. నోకా అంటే ఈ లాంగ్వేజ్ లో సూసైడ్ అని అర్థం అంట. అందుకని ఆ వాటర్ ఫాల్ కి నోకాలిక వాటర్ ఫాల్ అని పేరు. చాలా మంది అసలు ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అక్కడికి వెళ్ళారంట. ఎందుకు అంటే అక్కడికి వెళ్తే ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని ఇక్కడ లోకల్ పీపుల్ చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారంట. అని ఎప్పుడు కాళ్ళు నొప్పుతాయి నాకు. స్టేర్ కేస్ కడుతున్నారా? గ్రౌండ్ లెవెల్కి 80 degrees ఉంది ఇది. అందుకనేనేమో ఇది కొత్త స్టేర్ కేస్ కడుతున్నారు. బేసిక్గా ఒక అడుగు పెడతానికి కూడా ప్లేస్ లేదు. అందుకనే కొత్త మెట్లు కడుతున్నారు. ఇది పాత స్టేర్ కేస్. ఇది ఇది కొత్తది. ఫ్రూట్స్ అంట. ఇక్కడ జాక్ ఫ్రూట్ చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ ఫుట్పాత్ కట్టడానికి ఎంత అయింది, ఎప్పుడు కట్టారు, ఎంతమంది పనిచేశారు, అవన్నీ ఇక్కడ డీటెయిల్గా రాశారు. మధ్యలో టీ స్టాల్స్, హోమ్ స్టేస్ అండ్ ఫుడ్ బ్రేక్స్కి ఇక్కడ ఆగచ్చు మనం. We can eat that. Yeah. What kind of fruit it is? In Khasi, funding Khasi. Okay. Not eat because I. ఓకే, మనం ఆ పైన ఉన్న తోళ్ళు తింటే అంట మనకు డిజినెస్ వచ్చేస్తుందని చెప్తున్నాడు అతను. సో మనం ఆ పైనది లేకోకుండా లోపలిది మాత్రమే తినాలంట. చూడడానికి గెంజులగడ్డ లాగా ఉంది కానీ ఇది గెంజుగడ్డ కూడా కాదు. There is dangerous. ఓకే, దీని పైన తోలు లేకుండా లోపలిది తినచ్చు మనం. ఆఫ్టర్ బాయిలింగ్ we can eat it, right? Boiling. Oh yes.
ఇది ఎగ్జాక్ట్ గా అదే అన్న. విత్ చిల్లీ మిర్చ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేదా? Khasi Samrit. Is it a drug? No? What is it? Medicine. It is having a strong smell, no? Smell? Wow, how do you use it? You cook it? No. Then? Medicine. Medicine? Yeah. For what? So, Oh, cough. cough. Okay, దగ్గుకి మెడిసిన్ ఉంటుంది. How do you use it? You eat it? No, drink and honey mix from. Hot water? No. Hot water. Mix it in the hot water and drink. వేడి నీళ్ళలో కలుపుకొని Yeah, 1 kg 700. 1 kg 700. ఓకే, 1 kg 700 అంట ఇది. ఏంది ఇప్పుడు పైకి ఎక్కాలంటనా? ఇప్పుడు ఇటు కాదు, ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజు ఉంది. రెయిన్బో వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి 1 hour అంట. ఇది డబుల్ డెక్కర్కి మాసా బ్రిడ్జ్కి రెండింటికి ఎంట్రీ ఫీజు. అడల్ట్కి 50 రూపాయలు, చిన్నపిల్లలకి 20. కెమెరా ఇట్లా ఏమన్నా తీసుకొని వస్తే 50, గోప్రోకి 100, వీడియో కెమెరా 200, షూటింగ్ ఫిల్మ్కి 5,000 రూపాయలు. ఈ ప్లేస్, ఈ మెట్లు అవన్నీ కట్టించి 2 కమర్షియలైజ్ పైన ఒక్కసారికి 5 మంది మాత్రమే పోవచ్చు. ఒక్కొక్కరు ఫోటోలు దిగడానికి, అది కూడా 2 నిమిషాల టైం అంట. ఎవరైతే ఈ 2 రూల్స్ పాటించారో వాళ్ళకి 100 రూపాయలు ఫైన్. పదిహేనేళ్ళ పాత బ్రిడ్జ్ అయితేనే ఇది ఇంత స్ట్రాంగ్ ఉంటుంది, ఒక మనిషి నడిచే అంత. ఇప్పుడు నేను ఇంకా సత్య ఈ బ్రిడ్జ్ పైన నిల్చొని ఉన్నాం అండ్ ఇట్స్ స్టిల్ స్ట్రాంగ్. ఇది 150 ఏళ్ళ పాత బ్రిడ్జ్. ఇది యా, నైస్ బ్రిడ్జ్. గట్టిగానే ఉండే కానీ బట్ వర్త్ ఇట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చేపల్ని, నీళ్ళని, ఆ బ్రిడ్జ్ పైన, ఆ బ్రిడ్జ్ని చూస్తుంటే ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. కానీ ఎవరైనా ముసలి వాళ్ళు, అన్ఫిట్, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అయితే అస్సలు రావద్దండి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 2400 feet స్టీప్లో కిందికి రావాల్సి వస్తుంది, గుట్ట కిందికి దిగాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ నుంచి సేమ్ హైట్, సేమ్ స్టెప్స్, సేమ్ దారి పైకి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ నాకు తెలిసి అంత ఈజీ కాదు. వచ్చేటప్పుడు కూడా పొద్దున్న రండి, 8 గంటలకు అట్లా ఇక్కడ ఉంటే ఎంట్రీ ఇస్తారు. చలుంది అని, ఇది వెట్టెస్ట్ ప్లేస్, రెయిన్ఫాల్ అవుతుందని రెయిన్ కోట్లు గట్రా ఏవి పట్టుకురావద్దు. ఎందుకంటే పైనుంచి కిందికి దిగేటప్పుడు ఎంత ఉబ్బరిస్తుందో కింద నుంచి పైకి పెట్టేటప్పుడు ఉబ్బరిస్తుంది. అందుకని ఆవేశపడి ఎక్కువ బట్టలు వేసుకోవద్దు. కమ్ ఇన్ యువర్ నైట్ వేర్స్, కమ్ ఇన్ యువర్ కంఫర్టబుల్ వేర్స్ అండ్ ఆరామ్గా ట్రెక్ చేసుకొని రండి. అట్లనే ఆరామ్గా ట్రెక్ చేసుకొని అయితే ఉంటుంది. జస్ట్ ఆనియన్ సీడ్కి
ఓ రెండు వాటర్ బాటిల్, మనిషికి ఓ 2 వాటర్ బాటిల్ చొప్పున తీసుకొని వచ్చుకోండి. ఇక్కడ లైట్గా ఏదైనా ఫుడ్ తినండి. ఓవర్గా కూడా తింటే మళ్ళీ మనం ఎక్కడం చాలా కష్టం. మీరు వచ్చి మళ్ళీ ఎక్కలేని పరిస్థితి అయితే ఇక్కడ హోమ్ స్టేస్ కూడా ఉంటాయి. హోమ్ స్టేస్ అంటే మరీ ఫుల్ ఆన్ ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేయకండి. నార్మల్ ఫెసిలిటీస్, బేసిక్ వాష్రూమ్స్, బెడ్. Albert, how far is Rainbow Waterfall from here? 1 hour. Shall we go and come? Okay? సో విజయ్ వాళ్ళు రావట్లేదు. విజయ్, పండు, సత్య ఇంకా అక్కడ వెనకాలే కూర్చున్నారు. అక్కడ రెయిన్బో వాటర్ ఫాల్స్ ఈ నుంచి 1 hour పడుతుందంట. 1 hour పోవడానికి, 1 hour రావడానికి. అక్కడ ఒక 10-15 నిమిషాలు ఉండేసి వద్దామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ట్రెక్కులు చెయ్యమేమో. ఇక్కడ ఒక డాంకీ యార్డ్ గెస్ట్ హౌస్ ఉంది. రెయిన్బో వాటర్ ఫాల్స్కి వెళ్ళి వచ్చేసరికి అలసిపోయినట్టు ఉంటుందని కొంతమంది వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడే స్టే చేస్తారు. నాకు బేసిక్గా నడవడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇట్లా అడవులలో నడవాలి, అది ఒక వాటర్ ఫాల్ కోసం నడవాలంటే ఇంకా ఇష్టం. ఆడ కనిపిస్తున్న వాటరు, ఈడ కనిపిస్తున్న వాటరు, ఇది బ్లూ లగూన్. ఇది న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అని అంటారు. బట్ స్విమ్మింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. మీకు మరీ అంతగా దిగాలని ఉంటే ఒకసారి దిగి డిప్ చేసి అలా కాసేపు టైం స్పెండ్ చేసి రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మేము అక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే రెయిన్బో వాటర్ ఫాల్స్కి పైకి వెళ్ళి అక్కడ తడిచేది ఉంటే అక్కడ తడిచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకొని దెన్ వీల్ గెట్ బ్యాక్ టు డబుల్ డెక్కర్. ఇంకా అక్కడి నుంచి రెండు గంటలు ట్రెక్ చేసిన తర్వాత మా అవతారాలు ఇట్లున్నాయి. బట్ టు బి ఆనెస్ట్, ఒక్కసారి ఈ వ్యూ చూసిన తర్వాత నడిచిందంతా మర్చిపోవచ్చు.
ఆల్మోస్ట్ టైం 3:30 అవుతుంది. మేము మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ డబుల్ డెక్కర్ నుంచి మళ్ళీ కార్ పార్కింగ్కి వెళ్ళేసరికి చీకటి అయిపోతుందని తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. బట్ అసలు కదలకపోతే అవుతలేదు. అయ్యేటప్పుడు మేము 1:30కి స్టార్ట్ అయినాం అండ్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 4:35. 3:30 గంటలు పట్టింది. కాకపోతే మేము బ్రేకులు బాగా తీసుకున్నాం. మేము 5 దాటితే ఉండిపోదాం అనుకున్నాం. బట్ రైట్ నౌ ఇట్స్ జస్ట్ 5. సో అగైన్ ట్రెక్ బ్యాక్ టు ద బే. ఇది మా అవతారాలు. వీడికొచ్చి కాళ్ళు నీళ్ళల్లో పెడితే ఏముంది తెలుసా సుధీర్, వాడు ఏం తింటున్నాడో తెలియదు కానీ వాడికి ఒక్క చుక్క చెమట కారతలేదు. ఒకసారి కూడా అలసిపోయినట్టు కూడా లేదు కదా. ఆడ అసలు కూర్చోలేదు తెలుసా ఒక్కసారి కూడా. వాడు టార్జన్ లెక్క ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి ఎగురుతానే ఉన్నాడు. వాడు అట్లనే ఒక విధం. వాడు ఏం తింటున్నాడు అయితే 1.5 hours వెళ్ళిపోతాడంట కంప్లీట్. ఆల్బర్ట్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఆయనే అక్కడ దాకా వెళ్ళి మ్యాగీ చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి డబ్బులు పే చేసి వస్తున్నాడు. దిస్ గాయ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. ఆల్బర్ట్ ఏజ్ నాకు తెలిసి ఒక 18 ఉంటుంది కదా. ఇది 18 ఏళ్ళు ఉంటాయి వాడికి. వాడికి ఒక్క చెమట చుక్క కూడా రాలేదు ఈ హోల్ ట్రైల్లో. హలో 4 గంటలు ట్రెక్ చేసిన తర్వాత మాకు ఇల్లు, ఒక లైట్, పైన ఒక షాప్ ఉంది. అర్జెంటుగా వాటర్ బాటిల్స్ తీసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రెక్. ఆల్మోస్ట్ 11:30. ఐఎమ్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. ఫుడ్ కూడా రెడీగా ఉందనుకుంటున్నాను.